ఓజీ 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 నిజంగా ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మొదటి రోజు కలెక్షన్సే 200 కోట్ల దగ్గర వచ్చాయంటే ఆ సినిమా రేంజ్ ఏంటో, ఆ సినిమా స్థాయి ఏంటో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఈ సినిమా మీద ఫస్ట్ నుంచి నెగిటివ్గా ఏదో ఒక రకంగా క్రియేట్ చేయాలి అనే కొంతమంది కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా, దాన్ని పైరసీ చేసి ఆన్లైన్లో వదిలేద్దాము అనుకునేటువంటి ఒక ముఠా కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. నేను గతంలో కూడా చెప్పాను ఒక విషయంలో, చాలా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎక్కడ ఏదో ఒక రకంగా ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సరే వాళ్ళు రిలీజ్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అన్నది అనుకున్నట్టుగానే జరిగిందనే చెప్పాలి. ఆఖరికి యూట్యూబుల్లో కూడా ఈ సినిమాని పబ్లిక్గా రిలీజ్ చేసేసారు. అభిమానులు వెంటనే దాన్ని చూసుకుని దాన్ని అన్యాక్టివిటీ చేయించుకున్నారు యూట్యూబ్లతో మాట్లాడి. అలాగే మిగతా సోషల్ మీడియాస్లో కూడా షార్ట్స్ ఏవైతే కీలకమైనటువంటి సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయో అవన్నీ తీసి రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. కొంతమంది అభిమానులు కూడా అత్యుత్సాహంతో కొంచెం స్టేటస్లు పెట్టేసుకోవటం, రీల్స్ చేసేసి పెట్టేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే మనం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కంటెంట్ ఉందో అవన్నీ మీరు పెట్టేస్తే సినిమా ఇంకా చూడాలనే ఇంట్రెస్ట్ చాలామంది తగ్గిపోతుంది. కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇలాంటి వాళ్ళకి మీరు ఒక అవకాశం ఇచ్చినట్టుగా అనిపోద్ది. ఇప్పుడు వాళ్ళు ఇలాంటి మీరు చేస్తే తప్ప, మేము చేస్తే ఇంకొకటి అన్నట్టు అవుతుంది. సో అంతేకాదు చాలామంది ఇప్పుడు ఏంటంటే అటు సోషల్ మీడియాలో చాలామంది లింక్స్ పెట్టేసి ఆ ఛానల్లో ఈ ఛానల్లో, లేదంటే అటు మూవీ రూల్స్లో కావచ్చు, ఐబొమ్మలో కావచ్చు, ఇంకా అనేక ప్లాట్ఫామ్స్లో అన్ని విధాలుగా కూడా అన్ని చెప్పాలంటే వాళ్ళు ఒక భయంకరంగా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ లింక్స్ని కూడా. ఏ రకంగా ఏ ప్లాట్ఫామ్స్లో అంటే ఈ సినిమాని ఏ రకంగా డీగ్రేడ్ చేయాలి, ఏ రకంగా కలెక్షన్స్ తగ్గించాలి, ఏ రకంగా మనం ఈ సినిమాని ప్రజల్లోకి ముందే తీసుకెళ్ళిపోతే ఈ సినిమా చూడడానికి రాకుండా పోతారు, పవన్ కళ్యాణ్ గారి రికార్డ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయని ఒక భావనలో అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ నాకైతే సినిమాకి సంబంధించి రికార్డ్స్ విషయంలో మాత్రం ఏమి తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఆఖరికి ఈరోజు శుక్రవారం అయినా కూడా సినిమా థియేటర్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ అవుతున్నాయి. ఇంకా 2 రోజులు హాలిడేస్, దాదాపు ఇంకొక వారం రోజులు హాలిడేస్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ వరకు కూడా ఈ సినిమాకి సంబంధించి ఏది కూడా పోటీ అనేది లేదు. ఇంకొక సినిమా నెక్స్ట్ కాంతారా 2 రావాల్సి వస్తుంది తప్ప ఈ లోపు అయితే ఎలాంటి లేవు. కానీ ఈ సినిమాని అడ్డుకోవాలని గతం నుంచే చాలామంది కుట్ర పన్నుతున్నారు. అదే ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. నేను గతంలో కూడా చెప్పాను, జనసేన అభిమానులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఎవరన్నా ఇలాంటివి చేస్తున్నారా, థియేటర్లో ఎవరన్నా ఇలాంటివి రికార్డింగ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వాళ్ళని పట్టించడం అనేది కూడా మీరు తప్ప ఎవరు చేయలేరనే చెప్పాలి. మీరు ఒక యుద్ధం చేసి ఈ స్థాయిలో నిలబడ్డారు జన సైనికులు. ఇలాంటివి చేయడం పెద్ద విషయమేం కాదు. ఇలాంటి వాళ్ళని అడ్డుకోవడం అనేది కూడా మీకే సాధ్యమవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఈ రికార్డ్స్ని ఇంకా పై స్థాయికి తీసుకువెళ్ళాలనే మీ ఒక పవర్ని, ఓజీ యొక్క ఆరాని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. డెఫినెట్గా ఇది ఎవరు చేస్తున్నారు ఏంటి అని నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో మీరు ఏ ప్లాట్ఫామ్స్లో చూసినా కొన్ని ఆఖరికి వాట్సాప్లో కూడా లింకులు పెట్టేసి ఆఖరికి డైరెక్ట్ వీడియోలు కూడా పెట్టేస్తున్నారంటే ఈ సినిమా మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత పగ ఉందో ఆలోచించండి. అంటే మంచి చేయడానికి ఒక వ్యక్తి వచ్చి నిలబడితే ఎంత దారుణంగా అతని మీద ప్రెజర్ పెడతారో నాకు తెలిసి మరోసారి స్పష్టమైంది. ఇదేం కొత్త ఏమీ కాదు, ఇదేం పాత ఏమీ కాదు. ఎందుకంటే గతం నుంచి ఆయన సినిమాలు ఎప్పటి నుంచో ఏదో ఒక రకంగా ఆపుదాం అనేటువంటి ప్లాన్స్ ఉన్నాయి. ఎన్ని ఆపినా ఏం చేసినా సరే ఆయన చూడని హిట్లు కాదు, ఆయన చూడని ఫ్లాప్లు కాదు, ఆయన చూడని స్టార్డమ్ కాదు. పవన్ కళ్యాణ్ ఇంకా ఆయన స్థాయి పెరుగుతుందే తప్ప క్రేజ్ తగ్గిపోయి ఇంకొకటి అయిపోయితే అయ్యే పరిస్థితే అవకాశం కూడా లేదు.